ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారైతే నిన్న ఒక పోస్ట్ అయితే పెట్టారు. ఆ పోస్ట్ అయితే క్లియర్‌గా ఏం చెప్పారంటే, ఏదైతే తెనాలి ఇన్సిడెంట్ జరిగిందో నేను చూశాను. రీల్స్‌లో కూడా కొన్ని వస్తే నేను చూశాను. చూసి కూడా సర్లే వదిలేసాను. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు. పోలీసులు కొట్టొచ్చా అంటే పబ్లిక్‌గా కొట్టకూడదు. కానీ వాళ్ళకి గూడా ఇప్పుడు ఏం ఏం జరుగుతుంది? ఒకడిని జూసి ఒకడు, ఒకడిని జూసి ఒకడైతే తెగించేస్తున్నారు ఇప్పుడున్న యువత అయితే. అదే విధంగా పోలీసులు అలా చేస్తే కనీసం ఈ వీడియో చూసిన తర్వాతైనా మారతారు యువత. కొంచెం భయంతో ఉంటారనైతే నాకు తెలిసి ఆ పోలీసులు ఆ పని జేసుంటారనుకుంటాను. నేను పోలీసులనైతే సమర్థిస్తున్నాను. అలానే చట్టరీత్యా అయితే కొంచెం అది వాళ్ళ చట్టాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకున్నట్టు అనిపిస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఆడ జెప్పింది ఆడేదో కొంపలు మునిగిపోతున్నాయి అన్నట్టు గాదు. అక్కడంట ఖచ్చితంగా దళితులున్నారంట, మైనారిటీలున్నారంట. అందుకే అంట ఆహ్, ఇలా అమానుషం అన్నారంట. అలా ఎందుకండి అలిసి చాలామంది దళితులేముంది, మైనారిటీలుంది. చాలామంది మిగతా వాళ్ళు గూడా ఇలా కొంతమందైతే ఈ డ్రగ్స్‌కైతే అలవాటు పడతా ఉన్నారు. మాదక ద్రవ్యాలకైతే అలవాటు పడేసి యువత చాలా చెడిపోతుంది. అందులోనూ హైదరాబాదు, విజయవాడ, వైజాగ్ లాంటి ప్లేసుల్లో విపరీతంగా ఇది స్ప్రెడ్ అవుతుంది. అందులో తెనాలి దాకా ఎళ్ళిందంటే మీరు అర్థం చేసుకోండి. చిన్న చిన్న గ్రామాలకు గూడా ఈ గంజాయి అయితే ఎళ్ళిపోతా ఉంది. మరి దీన్ని అరికట్టాలంటే వేరే మార్గం ఏంటి చెప్పండి? వేరే మార్గం ఎక్కడుంది చెప్పండి? ఖచ్చితంగా ప్రజల్ని భయపెట్టి, యువతను భయపెడితేనే ఇలా కొట్టడం వల్ల ఏం జరుగుతుందంటే రేపొద్దున మనం గూడా దొరికితే ఇలా నాకు మన గతి పడుతుందని ఒక భయంతో ఉంటే తప్పులేదు. అందుకని మన చట్టాల్లో కొంచెం చిన్న చిన్న మార్పులైతే చేయాల్సిన అవసరం అయితే ఉందనైతే నేనైతే భావిస్తున్నా. ఇంకోటి వాళ్ళక్కడ తప్పు చేయకుండా వాళ్ళు కొట్టి ఉండుంటే ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాల్సి ఉంటుంది ఆ పోలీసుల్ని. కానీ అక్కడ వాళ్ళు తప్పు చేసుండి, వాళ్ళు మంచి ఉద్దేశంతోటే యువతకి ఖచ్చితంగా ఒక సందేశం ఇవ్వడానికి వాళ్ళు చేసుంటే మటుకు దాన్ని మనం సమర్థించాల్సిందే అండి. ఎందుకంటే రేపొద్దున మన పిల్లలు కూడా ఇలానే చేస్తారు. లేకుంటే మన తమ్ముడో, లేకుంటే మన అన్నో ఇలాంటివి చేస్తే మనం ఒప్పుకుంటామండి కదా! ఖచ్చితంగా ఇలాంటివి చూసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మారతారు. వద్దురా బాబు ఇదెందుకు ప్రశాంతంగా ఒక బీర్ తాగి పడుకుందాం అనుకునైతే ఒక మైండ్ సెట్‌కి వచ్చేస్తారు. ఎందుకంటే కిక్ ఎక్కువగా కోసం ఇలా వేరే మాదక ద్రవ్యాల వైపైతే వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఈ విస్కీలు, బ్రాందీలు, బీర్లు కిక్కు సరిపోక వాళ్ళు అటువైపైతే అడుగులు వేస్తూ ఉంటారు. కాబట్టి వాటిని అరికట్టాలంటే వేరే మార్గం లేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చేసిన దాన్ని నేనైతే సమర్థిస్తున్నా. 100% నేను సమర్థిస్తున్నా. అలా అని ఆహ్, ప్రతిసారి ఇలా చేస్తే మటుకు అది చట్టాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకోకూడదు. కానీ కొన్ని సార్లయితే ఇలా చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. దీనివల్ల ఏందంటే ఆ వీడియో వైరల్ అయింది కాబట్టి చాలామంది చూసుంటారు కాబట్టి యువత, అరె! రేపొద్దున మనం దొరికితే ఆహ్, ఇలానే ట్రీట్‌మెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. దీన్ని మళ్ళీ కులానికి అంటగట్టి మన జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం అనేది నాకైతే అస్సలు నచ్చలేదు. నువ్వు జస్టు అక్కడ మైనారిటీలు లేకుంటే దళితులని మాట ఎత్తకుండా ఆ యువకులను అలా కొట్టడం తప్పని అయితే చెప్పుంటే బాగుండేది. కానీ నువ్వు ఓటు బ్యాంక్ కోసం ఆహ్, ఆ మాట వాడావు గదా! అదైతే నాకు అస్సలు నచ్చలేదండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది కరెక్టా? రాంగా అంటే అది మీరే డిసైడ్ చేసుకోండి ప్రజలారా. నాకైతే నచ్చలేదు.